ప్రైజ్ లార్డ్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. 2 సమూయేలు 16, 17 అధ్యాయాల్లో ఉంటుందండి. అహీతోపెలు గురించి ఉండండి. అహీతోపెలు అతను తండ్రి దగ్గర మంత్రిగా చేశాడండి. కుమారుడి దగ్గర మంత్రిగా చేస్తా ఉన్నాడు. తండ్రి దగ్గర ఎవరంటే దావీదండి. కుమారుడేమో అబ్షాలోము. అబ్షాలోము దగ్గర కూడా మంత్రి చేస్తా ఉన్నాడండి. అయితే చూడండి, ఈ రాజ్యం దిగిపోవడంలో, దావీదు రాజ్యం దిగిపోవడంలో ఈయన పాత్ర కూడా ఉందండి. కుట్ర పన్నాడు. చూడండి, కుట్ర పన్ని అబ్షాలోము రాజుగా అయినప్పుడు అబ్షాలోముకి వెళ్ళి అక్కడ మంత్రిగా చేస్తున్నాడండి. చూడండి, కొంతమంది ఉంటారు మన మధ్య, తండ్రి కొడుకుల మధ్య, లేకుంటే తల్లి కొడుకుల మధ్య, లేకుంటే అన్నదమ్ముల మధ్య కుట్ర కుతంత్రాలు చేస్తూ ఉంటారు. ఏది అల్పకాల పాపభోగాల కోసం కావచ్చు, లేకుంటే వారి సొంత అవసరాల కోసం కావచ్చు. కానీ చూడండి, అతన్ని సొంత తండ్రినే చంపేయాలని చూశాడండి అహీతోపెలు సొంత తండ్రి దావీదునే చంపేయాలని చూశాడు. అక్కడ అబ్షాలోము దగ్గర మంత్రిగా చేస్తున్నాడు. సొంత తండ్రిని చంపేయాలని చూశాడు. 10,000 మందిని తీసుకెళ్దాం, అతను ఈరోజు దావీదుని చంపేద్దాం అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే, అక్కడ హుషయ్య అని అతను ఒక అతను ఉన్నాడండి. అతనుండి, అయ్యా నీ తండ్రి బహుబలాజ్యవంతుడు, అతను సింహాన్ని చంపినవాడు, ఎలుగుబంటిని చంపినవాడు, అతను ఏ గృహంలో దాగుంటాడు మీకు కనపడ్డు, మీరు పోతే భంగం అయిపోతారని చెప్పేసి హుషయ్య అని అతను కాపాడుతాడండి. అయితే దావీదు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడంట, అయ్యా అహీతోపెలు నుంచి అయితేనేమి, అబ్షాలోము నా కుమారుడి నుంచి తప్పించు బాబు అని చెప్పేసి. ఎందుకంటే అహీతోపెలు కుట్ర చేస్తున్నాడు కదా, ఆలోచన భగ్నం చేయ అని చెప్పేసి దావీదు ప్రార్థన చేస్తే నిజంగానే దావీదు మొర ఆలకించి అహీతోపెలు ఆలోచన భగ్నం చేస్తాడండి. చివరికి తనకు తాను ఇంటికి పోయి, ఎందుకంటే ఇక్కడేమో దావీదు దగ్గర మంత్రి చేశాడు కదా, మరి అబ్షాలోము దగ్గర మంత్రిగా చేశాడు కదా, అబ్షాలోము దగ్గర మంత్రి చేస్తే తన ఆలోచన నెరవేరలేదని ఇంటికి పోయి ఇల్లు చక్కదిద్దుకొని ఏమండి ఉరేసుకొని చనిపోతాడు. ఇంట్లో ఉరేసుకొని చనిపోతాడండి. చూడండి, ఎవరు చేసిన కుట్రకు వారే బలైపోతారు. అంటే ఎవరు చేసిన దానికి వారి నెత్తి మీదకి వస్తుందని చెప్పేసి వెనక ఒక సామెత ఉంది. ఆ సామెత ప్రకారం ఎవరు చేసిన దానికి వారే బలైపోతారంటండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.